కూడా ఒక మైక్. మాధవ్ గారు. హలో అండి. హాయ్ సార్. హలో హలో. హాయ్. రవితేజ గారు స్క్రీన్ నేమ్ మార్చుకుని సినిమాలోకి వచ్చారు. ఏది? రవితేజ గారు స్క్రీన్ నేమ్ మార్చుకుని సినిమాలోకి వచ్చారు కదా, మీ ఒరిజినల్ పేరు మాధవ లేదంటే స్క్రీన్ కోసం అలా మార్చారు? ఒరిజినల్ పేరు మాధవే. ఓకే. ఫస్ట్ ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు రవితేజ గారు వినిపించారు మాకు, ముఖ్యంగా నాగరాజు గారు అన్నప్పుడు. ఇప్పుడు మొదటి అడుగు వేస్తున్నప్పుడు స్క్రిప్ట్ దశలో చాలా ఆలోచిస్తారు ఎలాంటి స్క్రిప్ట్తో ఇంట్రొడ్యూస్ అవ్వాలని. మీరు ఎంతవరకు ఆలోచించారు? రవితేజ గారి అడ్వైజ్ ఎంతవరకు తీసుకున్నారు? చాలా ఆలోచించాం కాబట్టి కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటేనే దిగుదామని ఫిక్స్ అయిపోయాను. ఇది ఓకే చేసే ముందు ఒకసారి ఆయనే అడిగాను, ఆయన ఎక్సైట్ అయ్యారు. అప్పుడే అంటే ఈ కథ విన్న వెంటనే దీంట్లో ఒక పార్ట్ అయిపోదాం అనే ఫీలింగ్ వచ్చింది ఇమీడియట్గా. సో థ్యాంక్ యూ, ఆయనకే థ్యాంక్స్ చెప్పాలి ఈ స్క్రిప్ట్ తెచ్చినందుకు. అంటే సెట్స్కి వెళ్ళే ముందు ఏమైనా ప్రిపరేషన్ చేస్తారా? ఏమైనా యాక్టింగ్ స్కూల్స్ ఏమైనా వెళ్ళారా అలాంటిది? బేసిక్గా ఏదో తెలంగాణ సినిమా, నాదేమో కంప్లీట్గా నార్మల్ ఆంధ్ర స్లాంగ్. అవును. సో దానికి ఒక 3 నెలలు తెలంగాణ నేర్చుకుని అది మొత్తం మేక్ ఓవర్ ఆయన చెప్పిన వర్క్ షాప్స్ అన్నీ మొత్తం పార్టిసిపేట్ చేస్తూ, సో ఇంకా షూటింగ్ ఈజీ అయిపోయింది. ఇంకా సో 3 నెలలు గట్టిగా ప్రిపేర్ అయ్యాం. ఆ బియర్డ్కి జుట్టు చూసారుగా ఎంత భయంకరంగా ఉందో. అదే ఇదివరకు ఒక సినిమా చేసినట్టున్నారు, ఈడియట్ అనే పేరుతో. ఆ సినిమా ఎంతవరకు వచ్చింది? అది కూడా వస్తుంది మెల్లిగా. దాన్ని హోల్డ్ చేసి ఈ సినిమాని ముందుకు తీసుకురావడంలో కంటెంట్ ఇదే స్ట్రాంగ్గా ఉంటుందని ఫిక్స్ అయ్యి ఇదే ముందు వద్దామని ఫిక్స్ అయ్యాం. ఓకే. డైరెక్టర్ గారు, తెలంగాణ బ్యాక్డ్రాప్లో వస్తున్న సినిమాలు ఈ మధ్య చాలా గట్టిగా సౌండ్ చేస్తున్నాయి. థ్యాంక్ యూ. అదే లిస్ట్లో ఈ సినిమా కూడా ఉంటుంది అనుకుంటున్నాం. డెఫినెట్లీ సార్. టీజర్ చూస్తుంటే పొట్టేల్ అనే ఒక సినిమా వచ్చింది కొన్ని రోజుల క్రితం. అవును సార్. దాని ఫ్లేవర్ ఏదో కనిపిస్తున్నట్టు అనిపించింది. అది డిఫరెంట్ సార్, అది నేను కూడా చూశాను. ఇది కొంచెం మన మారెమ్మ దేవత, గ్రామ దేవత చుట్టూ తిరిగే ఒక కథ సార్. ఇది పొట్టేలు ఏంటంటే పొట్టేలు చుట్టూ తిరుగుతూ తర్వాత పాప సైడ్ వెళ్తుంది కదా, ఎడ్యుకేషన్ సైడ్. కానీ ఇది కంప్లీట్గా మారెమ్మ అనే ఒక గ్రామ దేవత. అది మైసాపురంలో ఒక సెటప్ అయిన ఒక ప్రాపర్ విలేజ్ రూటెడ్ స్టోరీ సార్. ఇది బేసిక్గా కొన్ని ఈవెంట్స్ ట్రూ అంటే రియల్ జరిగిన ఇన్సిడెంట్లనే తీసుకున్నాం మనం. దాన్ని ఇప్పుడు మైసాపురం అని ఒక ఫిక్షన్ విలేజ్ని క్రియేట్ చేసి మొత్తం అక్కడ సెటప్ చేసుకున్నాం. దీనికోసం మేము దాదాపు ఏపీ, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ దాదాపు ఒక 6 to 7 months తిరిగి రీసెర్చ్ చేసి, యాక్చువల్ ఏంటంటే ఈ మైసాపురంలో ప్రతి క్యారెక్టరు మన దాంట్లో ఒక రిప్లికేట్ అవుతాడు. వాడు బిహేవ్ చేసే విధానం కావచ్చు, ఊరు గురించి బ్యాడ్గా మాట్లాడుకోసం, మళ్ళీ ఏదైనా ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ఊరు కోసం సపోర్ట్గా నిలబడే విషయంలో స్ట్రాంగ్గా మనం ఎట్లా ఉంటామో అలాంటి క్యారెక్టర్స్ అన్నీ కనబడుతుంటాయి సార్ ఇక్కడ. మాధవ్ని ఎందుకు తీసుకున్నారు సార్? మాధవ్ని నాకు తిమ్మారెడ్డి గారు సజెస్ట్ చేశారు సార్. అండ్ థ్యాంక్స్ టు తిమ్మారెడ్డి గారు. నేను ఈ కథ రాసుకున్నప్పుడు నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉమేష్ నా ఫ్రెండే, తను నేను కలిసి చాలా ట్రయల్స్ చేసాం. ప్రొడక్షన్ హౌజెస్ నుంచి కానీ హెల్ప్కి తీసుకొని కూడా ట్రై చేసినప్పుడు తిమ్మారెడ్డి గారు నాకు ఫిలిం ఛాంబర్ దగ్గర కలిసినప్పుడు తను నేను కలిసి పీవీపీలో వర్క్ చేసాం. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాను, తను ఎగ్జిక్యూషన్లో ఉన్నాడు. అప్పుడు మాధవ్ ప్రీవియస్ ప్రాజెక్ట్ గురించి చెప్తూ నేను ఇట్లా ట్రై చేస్తున్నా సార్ అని చెప్పినప్పుడు, నీకు సెట్ అవుతాడంటే నేను మాట్లాడతాను అని చెప్పాడు. అపాయింట్మెంట్ సెట్ చేసిన తర్వాత నేను దానికి ముందు ఒక ప్రిపరేషన్ తీసుకున్నాను. అంటే ఆల్మోస్ట్ 6-7 months మేము రీసెర్చ్ చేసి ఉన్నాం కదా, ఇమేజెస్ కానీ లుక్స్ కానీ ఇలాంటివన్నీ నేను తీసుకొని ఒక డెమో రెడీ చేశాను. నాకున్న ఎడిట్ నాలెడ్జ్తోని చిన్న ప్రోమోలాగా క్రియేట్ చేసి తనకి నరేషన్ ఇచ్చినప్పుడు తన ముందే చెప్పాడు, బ్రదర్ నేను ఆల్రెడీ 6 scripts లాక్ చేసి పెట్టుకున్నాను, నీకు ఓకేనా? నాకు ఒక 1 year 1.5 year అంటే, సార్ మీరు కథ వినండి, నస్తే నెక్స్ట్ స్టెప్స్ మాట్లాడుకుందాం, లేదంటే విల్ సీ సార్ అన్నాను. కథ విన్నాక ఐ థింక్ బ్రదర్ అంటే షూట్కి వెళ్ళే ప్రయాణం కూడా హోల్డ్ చేశాడు. అది నాకు కొంచెం బాధాకరం అనిపించింది. కానీ తర్వాత దానికంటే ఇది స్ట్రాంగ్ ఉంది నాగరాజ్, మనం దీన్నే వెళ్దామని చెప్పారు. అది రవి సార్ కూడా ఇన్పుట్ వెళ్ళింది. తర్వాత మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. మేము వి గో ఫర్ అంటే మాకు షూటింగ్కి తను ఓకే అన్నదానికి దాదాపు 4-5 నెలలు గ్యాప్ ఉన్నది. అప్పుడు మేక్ ఓవర్ చేసాం. చాలా స్మార్ట్గా క్లీన్ షేవ్లో ఉండేవాడు. ఒక బుల్ లాగా తయారు చేసినాం మేము.
అది సార్. సార్ నాగరాజ్ గారు, మాధవ్ గారు ఇక్కడే నాగరాజ్ గారు, అంటే ఇట్లాంటి అంటే మారమ్మ గ్రామ దేవతలకు సంబంధించి కథను చూస్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? చాలా గ్రామాల్లో ఇలాంటి వాతావరణం కనబడుతుంటుంది, ఇలాంటి జాతరలు కావచ్చు, ఆ నేపథ్యం అంతా కూడా సో తెలంగాణ కల్చర్లో మనం చూస్తుంటాం. బొడ్రాయి పండుగ కావచ్చు, ఈ దున్నకు సంబంధించి ఇవన్నీ కూడా. సో మీ అంటే ట్రూ ఈవెంట్స్ ఏమైనా ఉంటాయా, లేదంటే మీ కొన్ని ఉంటాయి సార్, రాసుకున్నటువంటి కథేనా ఇది? సార్ నేను ఫిక్షన్ ఏం ఎక్కువ వేయలేదు సార్, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని మనం మెన్షన్ చేసింది కూడా దానికోసమే. ఊర్లో ప్రతి ఊర్లో మేము ఎక్కడెక్కడైతే ఆదిలాబాద్, మేము నల్గొండ, ఈవెన్ వెస్ట్ బెంగాల్ ఇట్లా వెళ్ళినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఆ కల్చర్ని వాళ్ళు ఎంత ప్రియారిటీ ఇస్తారు. మనం ఇప్పుడు మీరు అన్న బొడ్రాయి పండుగ మన మోస్ట్లీ ఐ థింక్ తెలంగాణలో ఉంటుంది, కానీ వెస్ట్ బెంగాల్ డిఫరెంట్గా ఉంటుంది. కల్చర్ ఒక్కటే కానీ వాళ్ళు పేరు పెట్టుకునే విధానాలు వేరు. సో అవన్నీ నేను పర్టికులర్గా ఒరిజినల్ ఏవైతే ఉన్నాయో దాన్ని నేనేం తప్పు చేయలేదు సార్. ఇంకోటి ఈ సెటప్ అంతా 90sలో ఉంటుంది సార్, ప్రజెంట్స్లో నడవదు ఈ స్టోరీ. 90sలో సెటప్లో ఉంటుంది, 90s వరల్డ్లోకి వెళ్తాం మనం. అంటే మాధవ్ని దృష్టిలో పెట్టుకునే సినిమా తీసారా, లేదంటే మాధవ్ వెనకాల ఉన్నటువంటి రవితేజ ఇమేజ్ని పోర్ట్రేట్ చేస్తూ సో వాళ్ళ అభిమానులకి ఒక మాధవ్ని ఇవ్వబోతున్నాం అన్నట్టుగా దీన్ని తీసుకోవడం జరిగింది? లేదు సార్, ఇక్కడ రవితేజ సార్ది అట్లా ఏం కాదు, కానీ మాకైనా బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఈవెన్ మాధవ్ గారు ఈ ప్రాజెక్ట్ చేస్తాను అని తన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈవెన్ నా ఇన్వాల్వ్మెంట్ అలాంటివి లేదు, వద్దు, ఉండకూడదు, ఏదన్నా ఉంటే మీకు బ్యాక్ ఎండ్గా ఉంటానంటే ఇప్పుడు ఒక పవర్ ఉంటాయి కదా సార్ మన వెనకాల, అలాంటి పవర్ ఇప్పుడు రవితేజ గారు మాధవ్కి అది చెప్పినా చెప్పకున్నా. కాకపోతే ఏంటంటే నాకు కటౌట్ నచ్చింది, మాధవ్కు నాకు కటౌట్ నచ్చింది. తర్వాత నేను ఉమేష్ మరేంటి బాబు చాలా క్లీన్గా ఉన్నాడు, మన ఇట్లా రగడ్లోకి వస్తాడా అంటే అడుగుదామని చెప్పారు. జస్ట్ మేము స్టోరీ నరేట్ చేసిన 2వ రోజే మళ్ళీ పిలిపించుకున్నారు, వాళ్ళ సిస్టర్ కూడా మళ్ళీ చెప్పించి, తన పేరు కూడా మోక్షనే, రవితేజ సార్ వాళ్ళ డాక్టరు. ఆమెకి ఇంకా బాగా నచ్చింది. ఒక రకంగా ఏంటంటే ప్రొడక్షన్ నేను చేసుకోవచ్చా అన్నట్టు కూడా మాట్లాడింది. కానీ అప్పటికే మాకు ప్రొడ్యూసర్ ఓకే అయిపోయి, లేదు సార్ ఇలా ఉన్నారు వాళ్ళు, మీరు మీట్ అవ్వండి, ఇఫ్ యూఆర్ ఓకే విల్ గో అన్నట్టు మాట్లాడుకున్నాం. మేజర్ ఏంటంటే మీరు చూసారు 6.3 or 2 బ్రో 6.3 ఉంటాడు. నేను రానా సార్తో 6 years పని చేసిన, ఆయనకంటే ఈయనకి 8. ఆ గడ్డం పెంచినాక నా క్యారెక్టర్ ఏదైతే, ఈ క్యారెక్టర్ పేరు కర్ణి అనమాట, కర్ణీలో పర్ఫెక్ట్ సూట్ అయ్యాడు ఆయన. ఇప్పుడు మీరు రిలీజ్ అయినాక మీరే అంటారు, అంటే సూటబుల్గా క్యారెక్టర్కి కరెక్ట్గా ఫిట్ అయ్యాడనే ఫీలింగ్ ఉంటుంది. ఇవన్నీ మీరు పోస్టర్లో చూస్తున్నప్పుడు అట్లే కనబడు. మా పోస్టర్ డిజైనర్ అనంత్ గారు అదే అన్నారు, ఎక్కడ పడ్డారు సార్ ఇద్దరిని అంటే, సార్ ఈయన రవితేజ సార్ ఫ్యామిలీ అంటే, అవునా అరే అన్నట్టు మాట్లాడు. అంటే ముందు మూవీ గురించి దీంతో కంపేర్ చేసి భలే మేక్ ఓవర్ చేశారు సార్ అన్నట్టు మాట్లాడు. అది నాకు ఇప్పుడు ప్లస్ అయింది. మాధవ్ గారు, ఇందాక వశిష్ఠ గారు మాట్లాడుతూ రవితేజ గారు డైలాగ్ చెప్పారు, నేను ఇంత అది అంటే సినిమా ఏదైనా కూడా మళ్ళీ ఇక్కడ ఇంకో సినిమా చేస్తామని. బట్ మీకు 2వ సినిమా వరకు వెయిట్ చేసే అంత అవసరం లేదనిపిస్తుంది, ఎందుకంటే టీజర్తోనే పని అయిపోయింది అనిపిస్తుంది. అంత బాగుంది టీజర్ యాక్చువల్గా. థ్యాంక్ యూ సార్, మీలాంటి ఎంకరేజ్మెంట్ నాకు కావాలి. ఏదో మీరు జస్ట్ టీజర్ అన్నారు కానీ సినిమా చేస్తే బాగుండి చూద్దాం అన్నంత ఫీలింగ్ ఉందన్నమాట. అంటే జస్ట్ అలా తీసుకెళ్ళిపోయారు. అంటే ఒక ట్రావెలింగ్ ఉంటుంది కదా, ఒక 3 ట్రావెలింగ్ ఉంటుంది కదా, ఆ 1.5 minute ఆ 3 ట్రావెలింగ్ అనేది చేయించారు డైరెక్టర్ గారు. అయితే బట్ ఏ హీరోకైనా కూడా లాంచ్ అవుతున్నప్పుడు ఏంటంటే తన స్ట్రెంగ్స్ ఏంటనేది, సినిమా హిట్ అవుతుందా ఇంకోట అదంతా ప్రేక్షకుల మీద ఉంటుంది, కథ మీద ఉంటుంది, అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. బట్ హీరోకి ఏంటంటే తన స్ట్రెంగ్స్ని ఎగ్జిబిట్ చేయాలని ఒక ఇది ఉంటుంది కదా, నాకు డ్యాన్స్ వచ్చాను లేకపోతే ఫైట్స్ వచ్చాను ఇలా చేయాలని జనరల్గా అలాగే చేస్తుంటారు. బట్ మీరు అవన్నీ పక్కన పెట్టి కాదు నేను కథతోనే వెళ్తాను, కథతోనే గెలుస్తాను అనే డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? అంటే ఫైనల్గా వచ్చేసరికి ఇప్పుడు ఎంత స్ట్రెంత్ ఉన్నా కథలో మ్యాటర్ ఉండాలి కదా. సో కంటెంటే అనేది ముందే ప్రిఫర్ చేస్తాను. ఫస్ట్ నాకు ప్రయారిటీ కంటెంటే, ఆ తర్వాత నేను. బట్ కరెక్టే నేను ఇది చేయగలనని చూపించుకోవాలి. దీంట్లో ఇంకా అంటే చెప్పంటే నా షార్ట్లు తక్కువ పడినాయి, ఇంకా ఫైట్లు బోల్డ్ ఉంది. ముందు వదిలే కంటెంట్లో మీకు అర్థమైపోద్ది. అంటే ఓన్లీ లుక్కే కాదనమాట, మొత్తం టోటల్గా మేక్ ఓవర్ అయిపోయింది గట్టిగా. నాకు మంచి ఛాలెంజ్ లాగా ఇది ఒకటి. అంటే సెట్ అవ్వదు అనుకున్నా ఫస్ట్. అసలు నా వైల్డెస్ట్ డ్రీమ్లోనే ఎప్పుడు ఊహించుకోవాలి ఇలాంటి క్యారెక్టర్ చేస్తానని, కానీ ఫస్టే చేయడం అనేది చాలా. డైరెక్టర్ గారు ఇప్పుడు ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అన్నారు కదా, సో మైథలాజికల్ టచ్ ఏమైనా ఉంటుందా దీనికి? లేదు సార్ అట్లా ఇది మారెమ్మ అని పెట్టారు, ఆయనేమో కర్ణి అంటున్నారు, మరి మైథలాజికల్ టచ్ లేదు సార్. ఊర్లో ఉండే క్యారెక్టర్స్, ఇప్పుడు మా ఊర్లో మా కజిన్ ఉన్నాడు, బేసిక్గా అతని పేరు కరుణాకర్, కానీ మేము అందరం కర్ణి అని పిలుస్తాం. అట్లా ఇప్పుడు తెలంగాణలో భాస్కర్ అంటే బాసి, ఇట్లాంటివన్నీ ఉంటాయి సార్. కర్ణికి ఆ కర్ణకి ఈ కర్ణికి ఏం క్యారెక్టర్ లింక్ ఏం లేదు సార్.
బట్ అంటే మారెమ్మ అని టైటిల్ పెట్టారు కదా. సో మారెమ్మ అనేది గ్రామ దేవత సార్. ఇది ఇప్పుడు మనం జనరల్గా ఇట్స్ నాట్ ఓన్లీ తెలంగాణ, మన ఏపీ తెలంగాణలో చాలా ఊర్లలో మారెమ్మ గాడ్సెస్ ఉన్నారు. ఆమె బేస్డ్ జరిగే స్టోరీ ఇది. అదే అంటే సంప్రదాయాలు అలా చూపించడం అవును సార్ జరుగుతుంది, కానీ కాకపోతే ఊర్లో డ్రామా ఎక్కువ జరుగుతుంది సార్. ఇప్పుడు మన రంగస్థలంలో పోతురాజు సినిమాలో జరిగే ఒక అది ఉంటుంది కదా సార్, గిల్లితే గిల్లించుకోవాలి అనే టైప్ ఉంటుంది కదా, ఆ గిల్లి గజ్జలు ఎక్కువ ఉంటాయి ఊర్లలో. ఓకే నాగరాజు గారు సార్ నాగరాజు గారు సార్ మారెమ్మను మన ఎల్లమ్మ ఇద్దరు అక్క చెల్లెలు అంటే గ్రామ దేవతలు కదా. అవును సార్, 32 మంది దేవతలు ఉంటారు వాళ్ళు. 101 దేవ మొత్తం తెలంగాణ మొత్తం దేవతలు కదా. సార్ అంటే ఎల్లమ్మ గురించి కూడా ఏమైనా చెప్తారా? లేదు సార్, ఎల్లమ్మది ఇక్కడ ఏం లేదు సార్, లేదు ప్యూర్లీ మారెమ్మ సార్. యాక్చువల్లీ మారెమ్మ అనే ఒక ఊరికి ఒక మారెమ్మ అనే దేవత ఉంటుంది సార్. ఆ దేవత చుట్టూ ఆ ఊరు చుట్టూ జరిగే స్టోరీ లాగా జరుగుతుంటుంది సార్. కానీ ఇప్పుడు పొలిమర్లో మైసమ్మ అట్లా ఉంటాయి కదా సార్, పొలిమర దేవతలు 2-3 ఉంటారు, కానీ ఎల్లమ్మను ఇక్కడ మెన్షన్ లేదు సార్. లుక్ చూస్తుంటే హీరో గారిది ఇది పుష్పలో ఇది అల్లు అర్జున్ గారి లుక్ లాగా అది సార్. అది సార్ అది ప్లస్ కదా సార్ తనకి. ఆ లుక్ మొత్తం ఫ్లేవర్ అంటే అది ఏమైనా తీసుకున్నారా? లేదు సార్, నేను మృగం సినిమాలో ఆది పినిశెట్టి గారి రెఫరెన్స్ సార్ ఇది. అచ్చా, అంటే ఆ క్యారెక్టర్కి దీనికి ఏం సంబంధం లేదు, అలా రగడుగా ఉండాలని చెప్పాను. ఈవెన్ నేను స్టార్టింగ్లో తను ఫీడ్ చేస్తున్నప్పుడు కూడా నేను తనకు చూపించాను, వీలైతే మీరు ఆ మూవీ చూడండి, మన కథకి దానికి సంబంధం లేదు కానీ లుక్ లైక్ అలా ఉండాలి. ఎట్లా అంటే మొరాటోడు ఎట్లా ఉంటాడు నాట్గా ఊర్లలో బర్లగొడ్లు కాసే వాళ్ళు ఎలా ఉంటారు అనేది అనే క్యారెక్టర్ తను ఈ వాజ్ ఇన్వాల్వింగ్ దట్ క్యారెక్టర్. మాధవ్ గారు సార్ ఇండస్ట్రీలో హీరోల్ని బాబు అని పిలుస్తుంటారు కామన్గా, మీరేంటి బాబు అంటే వద్దు నన్ను పిలవద్దు అంటున్నారు? అంటే చాలా అంటే కొత్తగా ఉంది ఇందులో పిలిపించుకోవడం, ఎందుకంటే ఎందుకులేండి బాబు అనుకోవడం. సెట్స్ లో అందరూ బాబు అనేవాళ్ళ మిమ్మల్ని అనేవారు, అప్పుడు వద్దనే వాళ్ళని. సరే, అంటే ఇప్పుడు మీ అన్నయ్య మరి మాస్ మహారాజ్ కదా, మాస్ మహారాజ్ ఇప్పుడు తీసేశారు, అది వద్దు ఆ క్యాప్షన్ అనేది తీసేశారు, మీరేమైనా పెట్టుకుంటారా? ఆయన తీలేదే, ఆయన వాడట్లేదు మాస్ మహారాజ్. లేదు, మొన్న బిఎన్డబ్ల్యూ అని ఒక సినిమాకి వాడలేదు అంతే, మళ్ళీ ఇప్పుడు ఇరుముడికి వచ్చేసిందిగా, దానికి మళ్ళీ మాస్ మహారాజ్ వాడుతున్నారు అంతే. ఓకే, మాధవ్ గారు మా లిరిక్ రైటర్ ఇచ్చారు కదా ఊరమాస్ మహారాజా, ఆయన ఆయనకు ఒక ట్యాగ్ అవసరం ఆయనకి. మాధవ్ గారు జనరల్గా మనకి కార్తిక్ గారి ఇంట్రడక్షన్ సినిమా పరుత్తి వీరం కానీ ధనుష్ వీళ్ళంతా స్టార్టింగ్ స్టేజ్లో ఒక రూటెడ్ ఫిల్మ్స్. ధనుష్ గారు ఇప్పటికీ అటెంప్ట్ చేస్తున్నారు, వెరీ రూటెడ్, అంటే డౌన్ ట్రేడ్ కథలు అంటారు, ఆ కథలతో వాళ్ళు ఆకట్టుకున్నారు. ఇది అలాంటి పాత ఏమైనా చూస్ చేసుకుందామన్నా, ఎందుకంటే మారమ్మ అనేది పాత్ బ్రేకింగ్ కథలా ఉంది. నేను ప్లాన్ చేయలేదు, అలా జరిగింది అంతే. ఇప్పుడు అలాగే చేద్దామని చెప్పి అనుకోలే, కరెక్ట్ టైంకి ఆయన నాకు స్క్రిప్ట్ తేవటం, అది చేయటం, అది అయిపోవటం. అంటే అంత ఈజీ కాదు కదా ఇలాంటి స్క్రిప్ట్ని ఫస్ట్ మూవీగా తీసుకోవటం అనేది. అంటే అప్పుడు నాకు వినేటప్పుడు ఏది ఇంట్రెస్టింగ్ అనిపిస్తే, అంటే ఉన్న అన్నిట్లో బెస్ట్ తీసుకొని దీంతో వెళ్దాం అని అనుకున్నది, ఉన్నది అన్నిట్లో విన్న అన్నిట్లోకి అదే మంచి ఎక్సైటింగ్గా మంచి అపీలింగ్గా అనిపించింది. చాలా చాలా అపీలింగ్గా, చాలా మంచి సినిమా ఇది. గుడ్ లక్ అండి. మాధవ్ గారు మూర్తి గారు మిస్ అయ్యారేంటి? ఇందాక కనిపించారు, ఇందాక వెళ్ళిపోయారు ఆయన. మాధవ్ గారు, సో మీరు మూవీలో యాక్ట్ చేయాలి అనుకోవడానికి అంటే రవితేజ గారి ఇన్స్పిరేషనా, లేకపోతే నేను హీరోలా ఉన్నాను కాబట్టి హీరో అవుదాం అనుకున్నారు? ఏ ఇన్స్పిరేషన్తో వచ్చారు? ఇన్స్పిరేషన్ హీరో అవుదామని అంటే ఒక మంచి సినిమాలు చేద్దామని వచ్చాను. ఇంకా ఆబ్వియస్గా అంటే మా అన్నయ్య ఫస్ట్ ఇన్స్పిరేషను. మీరు ఎందుకు ఈ పెదనాన్న అన్నయ్య దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారు? రవితేజ గారు ఏం చెప్పారు? పెదనాన్న అంటే పెద్దోడు అయిపోతాను అనుకున్నారా ఆయన? అంటే మాకు ఆ వైబ్ ఎప్పుడు ఇవ్వలేదు. ఆయన పెద్దనాన్న మా అబ్బాయి అన్నట్టు అలా ఎప్పుడు ఇవ్వలేదు. ఒక అన్న తమ్ముళ్ళు, ఒక ఫ్రెండ్స్ లాగా చిల్ అవుతూ ఉంటాం కాబట్టి పిల్లలు అనిపిది అలాగా. అన్నయ్య అన్నయ్య అంటే సరదాగా అలా. అంటే ఇంట్లో కూడా ఇట్లానే పిలుస్తారు? ఇంట్లో కూడా అంతే, ఇంట్లో ఇంకా పచ్చిగా మాడుకుంటూ ఉంటాం. సో అంటే ఇందాక స్టేజ్ మీద చాలాసార్లు అందరూ మీ బ్యాక్గ్రౌండ్ రవితేజ గారి ఫ్యామిలీ ఉంది కాబట్టి అందరూ రవితేజ రవితేజ అని చెప్తుంటే ఆ పేరు ఎందుకు తీస్తున్నారు అన్నట్లుగా మీ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ వాడుకోకూడదు అనుకుంటున్నారా? లేదే, అంటే ఫస్ట్ ఈవెంట్ కదా కొంచెం మొహాట్ వేస్తుంది అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, అంటే మూవీస్లోకి రావాలి అని అనుకుంటున్నప్పుడు అలాగే ఫ్యామిలీలో చెప్తారు కదా, ఎవరికి చెప్పకపోయినా కన్ఫామ్గా రవితేజ గారికి చెప్తారు. ఆయన ఏమన్నారు అంటే నా బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఇదంతా వాడకు అన్నారా, ఇండివిజువల్గా వెళ్ళమన్నారా, ఎట్లా చెప్పారు? అలా ట్రై చేయి, నీకు నచ్చింది, నీకు ఇష్టం, నీకు ఇంట్రెస్ట్, నీ ట్రై చేయి, వర్క్ అయితే వర్క్ అవుతుంది. అలే నేనైతే నాకు నా ఇంట్రెస్ట్ ఇదే, ఇంతకుమించి ఇంకేం తెలియదు, సో నేను ట్రై చేసుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. నాగరాజ్ గారు,
మేడం. సో రీసెంట్గా చూస్తే కనుక తెలంగాణ నుంచి చాలామంది హీరోలు వస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆంధ్ర బ్యాక్గ్రౌండ్ ఉండి స్లాంగ్ మూడు నెలల పాటు వర్క్షాప్లో నేర్పించి ఆయన్ని హీరోగా చేశారు కదా. అంటే మీకు ఎవరు దొరకలేదా, ఈ కథకి సెట్ అవ్వలేదు అనుకుంటున్నారా? తెలంగాణ హీరోలు కావచ్చు ఇలా. లేదు మేడం, అంటే నేను ప్రొడక్షన్ హౌస్లోకి ట్రై చేశాను, అది అవ్వలేదు. జరుగుతున్న క్రమంలో మాకు తిమ్మారెడ్డి గారు కలిశారు. కలిసి ఇమీడియట్లీ మాధవ్ గారిని మాకు అప్రోచ్ అయితే మాధవ్ అంటే నేను 11 o'clock ఐ థింక్ ఆ టైంలో చెప్పాను, 3 o'clock కన్ఫర్మ్ చేశాడు. నెక్స్ట్ డే మళ్ళీ మా సిస్టర్ కూడా వింటదంటే ఒకసారి వస్తావా అంటే వాళ్ళ సిస్టర్ మోక్ష ప్లస్ శేఖర్ రాజా గారు ఇద్దరు విన్నారు. తర్వాత ప్రొడ్యూసర్ గారిని పిలిచి మాట్లాడారు. అంతే మేడం. యాక్చువల్ నేను కట్అవుట్ మాధవ్లో కట్అవుట్ చూశాను. కట్అవుట్లో నాకు డౌట్ ఏంటంటే అబ్బాయికి బియర్డ్ ఉన్నది కూడా తెలియదు, క్లీన్ షేవ్లో ఉండే. లేదు ఉంది అన్నప్పుడు ఇట్లా ఉంటుంది మరి, ఎట్లా ఒక షూట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఇక్కడ నుంచి 4-5 నెలలు ఉంటుంది, ఇట్లా మేక్ ఓవర్ అవ్వాలి ఓకేనా మీకు అంటే దాన్ని కూడా చాలా క్విక్గా తీసుకున్నాడు డిసిజన్. నాకు ఆల్టర్నేట్ ఆప్షన్ గురించి కాదు మేడం, కట్అవుట్ నచ్చింది నాకు బాగా. మేబీ అంతే. యాక్చువల్ నేను దీన్ని ఎవరైనా తమిళ హీరో కూడా అప్రోచ్ అవుదాం అనుకున్నాం. ఈవెన్ మా ఉమేష్ కూడా అట్లా ట్రై చేశాడు. ఎవరో ఒక అన్న హరీష్ కళ్యాణ్ కూడా నాకు రెఫర్ చేశారు. అంటే నేను వెళ్ళి అప్రోచ్ అవ్వలేదు, అంటే చెప్తున్నాను. అంటే మేము మా ట్రయల్స్లో మాకు ఫస్ట్ తగిలిన కట్అవుట్ మాధవ్. అయితే స్లాంగ్ విషయంలో వర్క్షాప్లో నేర్పించినప్పటికీ కూడా డబ్బింగ్ విషయంలో కొంతమంది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చెప్పలేదు మేడం డబ్బింగ్. సో అచ్చా చెప్పలేదు, మాట్లాడినప్పుడు ఎట్లా అనిపించింది? అంటే డైలాగ్స్ చెప్తారు కదా సెట్స్లో. 60 to 70% మేనేజ్ చేశాడు. ఇప్పుడు డబ్బింగ్లో మేము 100% తీసుకుంటాం. ఓకే. ఎందుకంటే మా టీంలో రవి అని ఒక అబ్బాయి ఉన్నాడు, నేను ఓకే అన్నా కూడా అతను ఓకే అన్నాడు. అంత స్క్రిప్ట్ అంటే డైలాగ్ మీద అతని కమెంట్ అట్లా ఉంటుంది అనమాట. మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ సార్, స్క్రిప్ట్ టీజర్ చూస్తే చాలా రూటెడ్గా గ్రౌండ్ లెవెల్లో ఉంది. మ్యూజిక్ పరంగా మీరు ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేశారు, ఎంత స్కోప్ ఉంది ఎక్స్పెరిమెంట్స్కి? సారీ అండి, నాకు ఇట్లా ఫస్ట్ టైం ఒకళ్ళు క్వశ్చన్ అడగటం మళ్ళీ నేను నా దాకా రాదు అనుకున్నా. బట్ ఓకే. దొరసాని అని ఒక తెలంగాణ రూటెడ్ ఫిల్మ్ చేశాను సార్ నేను ఒక 5 years బ్యాక్. బట్ ఇట్స్ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ. ఒక కంపోజర్గా అంటే ఒక సినిమా స్కోప్ చూసినప్పుడు దాంట్లో ఎనీ కంపోజర్కి అదొక డిలైట్లా ఉంటుంది. దీన్ని నేను కొత్తగా ఎట్లా ప్రజెంట్ చేయగలను. బికాస్ ఇప్పుడు చూస్తుంటే ఫిలిమ్స్కి సౌండ్ అండ్ మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. అంటే జనాల ప్రేక్షకుల దృష్టిలో ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసేది మ్యూజిక్ ద్వారానే మెయిన్లీ ఆఫ్ లేట్. అఫ్ కోర్స్ విజువల్స్, యాక్టింగ్ ఇదంతా, బట్ ఏ దృష్టిలో ఫిలింని చూడాలని మ్యూజికే పెట్టాలి. సో ఈ నేను ఫిలిం చూడటం జరిగింది. ఇంకా వీఆర్ అబౌట్ టు స్కోర్ అండి. సో టీజర్ నుంచి థీమ్స్ వర్కౌట్ చేస్తున్నాము. సో అలా థీమ్స్ చేస్తూ ఒకటి టీజర్కి మ్యాచ్ అయ్యి నేను అలాగా టీజర్ మీద చేయడం జరిగింది. బట్ సినిమాలో ఫెంటాస్టిక్ స్కోప్ అండి. అంటే నేను దేవుడి వల్ల ఐ కుడ్ డూ వేరియస్ జానరాస్, అంతరిక్షం అని లేకపోతే IB-71 అని వేరియస్ జానరాస్ చేసినప్పుడు రూటెడ్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు కంప్లీట్లీ మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తామనే చూస్తాము. ఇది అంటే ఐ ఫీల్ ఇంకా వర్క్ ముందుకెళ్తుంటే ట్రైలర్లో అండ్ సాంగ్స్లో చాలా మంచి కొలాబరేషన్ మాకు సురేందర్ అన్న తోటి, మన కమల్ అన్న, లైక్ చాలా మంచి సాంగ్స్ కుదిరాయి కూడా ఈ సినిమాకి. సో ఎక్స్పెరిమెంట్ పరంగా డెఫినెట్లీ నేను కొత్తగా ఎట్లా రిప్రజెంట్ చేయాలనే చూస్తాం. కొంచెం ఫిలింలో కూడా కొంచెం నాటు తెలంగాణ అంటే కంప్లీట్ ఓన్లీ ఎథ్నిక్ స్టైల్లో వెళ్ళకుండా కొంచెం కంటెంపరీ ఫ్యూజన్ తోటి కూడా ట్రై చేసాము. సో ఇకపై ఇంకా స్కోర్ కూడా అట్లనే ట్రై చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండి. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ డైరెక్టర్ గారు ఇందాక చెప్పినట్టు ఆ ఫ్యూజన్ ఏదైతే కావాలనుకున్నారో, అంటే సౌండ్ పరంగా ఏది హీఈస్ ఎక్స్పెక్టింగ్ నాట్ టు బి వెరీ వెరీ క్లీషే టైప్ టోన్ లాగా మొత్తం సినిమా నిండా మ్యూజిక్ ఫిల్ చేయడం కాకుండా పర్ఫార్మెన్సెస్ అండ్ మ్యూజిక్ దే షుడ్ హ్యావ్ అ క్లియర్ కట్ మ్యారేజ్ ఆఫ్ సైలెన్సెస్ అండ్ టోన్స్. సో దానికే ఎక్కువ ఏం చేస్తామండి. సో థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. దీప గారు ప్లీజ్ గివ్ అ మైక్. దీప. Yeah, hi, myself Hema Male here. First of all, welcome to Tollywood. You understand English, right? Yeah. Okay. Telugu also you'll understand? A little bit I can understand. Okay, I don't want to confuse you. So tell us about your characterization, because you worked in Tamil. Heartbeat was here also, it is famous here. So why you choose this film for Telugu choice means what you will say? First time I hear the script,
they showed me one kind of teaser. I really loved the teaser, and I thought like this is like a true, based on true events. Why? So I thought to try it. That's it. And also like this film is more about the Telangana tradition. So I want to play the Telangana girl and how that tradition and everything. So that's why. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so ప్రొడ్యూసర్ much. వికాస్ గారు, ప్రొడ్యూసర్ గారు హియర్ సార్ ఇక్కడ. మేడం, సార్ మీరు అనుకున్న బడ్జెట్లోనే మూవీ అయిందా, ఇంకేమైనా ఎక్స్టెండ్ అయిందా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అంటే ఇది పక్కా తెలంగాణ, అంటే ఇంకా ఫారెన్ నుంచి అమ్మాయి రావడము అట్లా ఏం కాదు. సో పక్కా తెలంగాణ క్యారెక్టరైజేషన్కి ఇక్కడ లోకల్ కాకుండా అవుట్ సైడ్ నుంచి తీసుకోవడం అనేది మీ డెసిషనా, డైరెక్టర్ గారి డెసిషన్? బేసికలీ ఇది కంబైన్గా తీసుకున్నాం మేడం. యూజువల్లీ మేము ఈ దీపా గారిని అనుకునే ముందు వీ హ్యావ్ ఒక విజన్ రెడీ చేశారు మా డైరెక్టర్ గారు. సో దాంట్లో మ్యాచింగ్ క్యారెక్టర్స్ గురించి ఇవి క్యాస్టింగ్ చేస్తాం చాలా. ఆఫీస్ కూడా చాలామంది ఇవి మెనీ పీపుల్ సేమ్ మాధవ్ గారిని కూడా ఆ హైట్ అండ్ ఫేస్ మీరు ఇప్పుడు టీజర్లో చూస్తే షీ ఈస్ ఫిట్ ఇన్ టు దట్. ఆ టైప్ ఆఫ్ హీరోయిన్ని ట్రై చేయాలని చూసి, సో ఫైనల్లీ మేము చూసినప్పుడు ఎవ్రీవన్ ఐ థింక్ షీ విల్ సూట్ టు దిస్ క్యారెక్టర్, అందుకనే వి చూసారు. సురేంద్ర గారు, అంటే మీరు ఏదన్నా ఒక సినిమాలో ఒక పాట రాస్తే ఏంటంటే ఆ సినిమాకి ఆ పాట ఒక ట్రంప్ కార్డ్ లాగా ఉంటుంది. ఒక లవ్ స్టోరీ తీసుకున్నా, లేదంటే రాజు వెడ్స్ రాంబాయి తీసుకున్నా, అంటే కనీసం ఆ పాట కోసమన్నా ఆ సినిమా చూడాలి అనే రేంజ్లో తీసుకెళ్తున్నారు. యాక్చువల్లీ అలాంటి పాటలు ఉంటాయి కదా. సో దీంట్లో అలాంటి మీకే డైరెక్టర్ గారు ఒక పెద్ద ఛాలెంజ్ ఇచ్చారని చెప్పారు. సో మరి ఆ ఛాలెంజ్ని ఎలా ఛేదించారు, ఎలా ఉండబోతుంది ఆ పాట, మేము ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన దాంట్లో నేను పాట రాయడం చేత సినిమాకి ప్రేక్షకులు రావడం అనేది చాలా, నేను దీన్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదు అన్న దాని వెనుక చాలా కష్టం ఉంటుంది, చాలామంది శ్రమ ఉంటుంది. నా పాట దానికి తోడైంది అని మీరు అన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సినిమాలో నేను రాసిన పాటలు ఏవైతున్నాయో సినిమా కథని, సినిమాకి వెళ్ళడానికి ముందే సినిమా కథని చెప్పేస్తాయి. అవి ఎంత బాగా చెప్తాయి అంటే, ఆయన నాకు ఇచ్చిన ఛాలెంజ్ని నేను 100% నింపేసినాను అన్న. ఆయన నాకు ఇచ్చిన ఏ సవాల్ అవుతుందో ఆ సవాల్ని 100% నిలబెట్టుకున్నాను పనిచేసి. అది రేపు రిలీజ్ అయిన తర్వాత మీరు కూడా చెప్తారు. దానిలో కథలో భాగంగానే రాశాను తప్ప ఏది కూడా ఒక మాటని సర్దేయాలి, ఇక్కడ దాటేయాలి అనే అట్లా అయితే రాయలేదు అన్న. థ్యాంక్ యూ అన్న. ఒక్క 2 questions తీసుకుందాం, ఆ తర్వాత టీజర్ మళ్ళీ ఆన్ స్క్రీన్ మనందరం కలిసి చూడాలి. సో ఎస్, వికాస్ గారు. హలో అండి. మీ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ చాలా బాగుంటుంది. రీసెంట్లీ లైక్ ముఖ చిత్రంలో ఐ లవ్ దట్ ఫిలిం. అయితే ఇందులో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? ఇందాక మీరు స్పీచ్ మొదలు పెట్టినప్పుడే యువర్ బేస్ వాయిస్ దట్ హిట్స్ అలాట్. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది ఇందులో? హౌ యూ ఎంటర్టైన్ అస్ అంటే వాట్ యూ విల్ సే? వాట్ ఇస్ ద లాస్ట్ లైన్? హౌ యూ విల్ ఎంటర్టైన్ అస్ అంటే వాట్ యూ విల్ సే? క్రేజీ ఉంటుందంట. అంటే బేసిక్గా ఈ క్యారెక్టర్ ఎట్లా నాకు ఫస్ట్ నాగరాజు గారు చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్ ఫస్ట్ లైన్ ఇది పక్కా నా క్యారెక్టర్ అన్నా, నేను ఈ సినిమాలో పెట్టాను అన్నాడు. సో యూ సీ హిమ్ అని బాగా నవ్వుతూ కనిపిస్తారు, కానీ బట్ లోపల చాలా క్రూయల్ ఉన్నాడు. అంటే మాస్ ఉన్నాడు, కన్నింగ్ ఉన్నాడు, ఈగోయిస్టిక్ ఉంటాడు, ఇలా అదే పెట్టారు కదా. సో బేసిక్లీ ఇట్స్ అ క్లాష్ ఆఫ్ ఈగో. సో వెన్ దెర్ ఇస్ అ క్లాష్ ఆఫ్ ఈగో, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆ ఈగో వల్ల వచ్చిన ఒక జర్నీ ఏముంది ఓవరాల్గా, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ యూల్ సీ అంటే ముఖ చిత్రం చూశానని చెప్పారు కదా. ముఖ చిత్రం ఇట్స్ అ వెరీ సఫిస్టికేటెడ్ బ్యాడ్ యాస్. సో ఇక్కడ సఫిస్టికేటెడ్ ఏం లేదు, ఊరమాసే బయట. ఇంకా లిటరల్ హీస్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్, హీస్ అప్ ఫర్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఎవరిని వదలడు బేసిక్గా. దట్స్ హౌ ఇట్ ఈస్. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ వన్ అండ్ హ్యాడ్ గుడ్ టైమ్ విత్ హిమ్. ఆల్ ది వెరీ బెస్ట్. నాగరాజ్ గారు, హాయ్ అండి. మీరు ఇంతకుముందు మాట్లాడుతూ 90s బ్యాక్డ్రాప్లో ఉంటుంది ఈ సినిమా అని చెప్పారు. అండ్ లొకేషన్స్ కూడా చాలా, అంటే ఆ పల్లెటూరు వాతావరణం అన్నీ చేశారు కదా. సో ఎగ్జాక్ట్ లొకేషన్స్ ఎక్కడ షూట్ చేశారు? అంటే చాలా ప్లేస్లో చేసాం మేడం. మెదక్ ప్లస్ అదే ఎగ్జాక్ట్గా ఊర్ల పేర్లు మా ఉమేష్కే తెలుసు. అయితే మెదక్ మెయిన్ పోర్షన్, తర్వాత ఇక్కడ రాచకొండలో కూడా చేసాము.
కొల్కూర్ అని ఒక విలేజ్లో చేసాం. అంటే టు సరౌండింగ్ హైదరాబాద్ సరౌండింగ్లోనే ఉన్న కొంచెం టిపికల్ పల్లెటూర్లు ఉంటాయి కదా, రూటెడ్ పల్లెటూర్లు. ఇంకా అంటే సగమూరు కొంచెం డెవలప్మెంట్, సగమూరు ఉండదు కదా, ఆ సగమూరులో మేము ఒక లైన్లో స్ట్రీట్లో అట్లా చూజ్ చేసుకొని చేసేవాళ్ళం. ఇప్పుడు హీరోయిన్ హౌస్ ఉందనుకోండి, హీరోయిన్ హౌస్ ఒక దగ్గర మాకు ఎక్స్టీరియర్ దొరికింది, ఒక దగ్గర ఇంటీరియర్ దొరికింది. అట్లా ప్యూర్లీ మేము లైవ్ లొకేషన్లో మా ఆర్ట్ సెటప్ చేసుకొని చేసాము. అలానే జరిగింది. మాధవ్ గారు, రవితేజ గారు అంటే మాస్ డ్యాన్స్ నెంబర్స్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఆయన నుంచి వస్తున్న హీరోనే కాబట్టి మీరు కూడా, సో ఈ మారెమ్మ అంటేనే ఆ రూటెడ్ స్టోరీ అండ్ ఆ జాతర వైబ్స్ అన్నీ ఉండబోతున్నాయి కాబట్టి జాతరకి సంబంధించిన ఏమైనా మాస్ పర్ఫార్మెన్సెస్ కానీ మీ నుంచి డ్యాన్స్ నెంబర్స్ కానీ ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అంటే డాన్సెస్ చేయడం ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారా, లేదంటే క్యారెక్టర్స్ కంప్లీట్లీ కంటెంట్ బేస్డ్ స్టోరీస్ కానీ పర్ఫార్మెన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా మీరు? రెండు అండి. అంటే కెమెరా ముందు ఉండటమే పెద్ద నాకు బాగా ఇష్టం. డ్యాన్స్ అంటారా, ఇంకా ఆ సినిమాకి షూట్ అయ్యేది ఏదైనా నాకు ఇష్టమే. దీపా, actually Telugu audience remembered you as a Dr. Reena. Actually, you are very familiar as a Dr. Reena. When coming to the Maremma cinema, your role make the Telugu audience remembered? Yeah, definitely, because I'm playing a Telugu girl, right? So obviously they will love it because it's based on true incident and it's their tradition, right? So of course they will love it. What kind of efforts you will completely placed about your I learned few Telugu and I memorized the Telangana. The words will be different, right? Andhra Telugu and Telangana Telugu. So I learned few words and yeah, I homework a little bit. Okay, all the best. Yeah, there was a person, Shiva Garu AD. He is a Tamil, so he helped me a lot during the shoot and all. All the best. మాధవ్ బ్రో, మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ అంటే సినిమా మొత్తంలో మీకంటే ఏదని చెప్పచ్చు? జాతర ఎపిసోడ్ క్లైమాక్స్. ఓకే, మోస్ట్ ఛాలెంజింగ్. రవితేజ గారిది ఏమైనా సాంగ్ ఏదైనా రీమిక్స్ చేసేది ఏమైనా ఉందా ఈ సినిమాలో? షూట్ అవుద్దంటారా ఈ సినిమాకి ఆయన సాంగ్? ఏదైనా మూవీస్లో, ప్రీవియస్ మూవీస్ కానీ అలాగే? లేదండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అడుగు అంజలి. ఓకే, వై నాట్. హాయ్ మాధవ్ గారు. హలో అండి. టీజర్ చాలా బాగుంది. యాజ్ ఎవ్రీవన్ మెన్షన్, ఒక డెబ్యూగా రాబోతున్న మీకు ఇంత మంచి సినిమా పడడం అనేది ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ యూ. బట్ చాలా వరకు ఈ క్యారెక్టరేషన్ ప్రిపేర్ చేసుకోవడానికి మీకు 3 months టైం పట్టిందన్నారు, లాంగ్వేజ్ కానీ లుక్స్ కానీ. బట్ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ చెప్పండి, బికాస్ ఇందాక ఆ బుల్ సీన్ ఏదైతే చూపిస్తున్నప్పుడు వీ గాట్ అ గూస్ బంప్స్, బికాస్ అమ్మవారి గురించి కానీ ఊరి గురించి కానీ చూపించడం జరిగింది. బట్ ఫర్ ఫస్ట్ డే షూట్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పండి. ఫస్ట్ డే అంటే మాకు ఎప్పుడెప్పుడు షూటింగ్కి వెళ్ళిపోవాలంటే ఆ 3 నెలలు నేను ఎప్పుడైతే ప్రిపరేషన్ చేస్తున్నానో ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అన్నట్టు ఉండేది. కానీ ఫస్ట్ డే వర్త్ అనిపించింది. మాధవ్ గారు, రవితేజ గారిది కామెడీ టైమింగ్ చాలా మందికి ఇష్టం ఉంటుంది, డ్యాన్స్ చాలా మందికి ఇష్టం ఉంటుంది, యాక్షన్ సీక్వెన్స్ చాలా ఇష్టం ఉంటుంది. అయితే మీకు పర్టికులర్గా ఆయనలో మీరు ఇది నేను బాగా అడాప్ట్ చేసుకోవాలనుకుంటే ఏం అడాప్ట్ చేసుకుంటారు ఈ 3 ఆటల్లో? ఈవెన్ రొమాన్స్ ఆల్సో ఇట్స్ యాడెడ్ ఇన్ దట్. ఆయన మైండ్ సెట్ సూపర్. డన్. థ్యాంక్ యూ సో మచ్.